హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము క్యాప్సికమ్ ఆలు కలిపి ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక కడాయి పెట్టుకొని దానిలోని తగినంత నూనె వేసుకొని నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపుకు వేసిన తర్వాత శుభ్రంగా స్కిన్ అవుట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలను వేయాలి. ఎందుకంటే క్యాప్సికమ్ త్వరగా ఫ్రై అవుతుంది, ఆలుగడ్డ కాస్త టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఆలుగడ్డను కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ను శుభ్రంగా కడుక్కొని దానిలో ఉన్నటువంటి విత్తనాలన్నీ తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆలుగడ్డను ఫ్రై చేసే ముందు మనము కాస్త పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ లేకపోతే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యారెట్ క్యాప్సికమ్ కలిపి చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డ ఎంత పీసెస్ చేసుకుని ఉంటామో మనము క్యాప్సికమ్ను కూడా అంతే పీసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాస్త సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఎక్కువ టైం తీసుకోదు ఫ్రెండ్స్, తొందరగా ఫ్రై అయిపోతుంది. అందుకోసమే నేను మొదట ఆలుగడ్డను ఫ్రై చేసి పెట్టాను. హాఫ్ ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసాను. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవటం వలన త్వరగా ఫ్రై అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తాలింపుల్లో పొడి వేసి కలుపుకోవాలి. తొందరలో ఈ తాలింపుల్లో పొడి కూడా మీకు షేర్ చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.